తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతిలో లైసెన్సుల ఎంపిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం దరఖాస్తుల్లో 300లకు పైగా రాజధానితో పాటు దాని పరిసరాల్లోనే నమోదయ్యాయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలోని 615 దుకాణాలకు 33,835 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ నగరం ముసురుగుట్టు నాని గార్డెన్స్ లో మద్యం షాపుల టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం 57 షాపులకు లాటరీ పద్ధతిలో కలెక్టర్ చేతుల మీదుగా డ్రా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1858 అప్లికేషన్లు వచ్చాయని, డ్రా తగిలిన వారికి మద్యం షాపులను అలాట్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ డ్రాల్ ఆఫ్ లాట్స్ A4 షాప్స్ గురించి డ్రాల్ ఆఫ్ లాట్స్ లాటరీ పద్ధతిగా లాటరీ కాయిన్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన 57 షాపులకు 1958 అప్లికేషన్స్ వచ్చినాయి. సో 1900 అప్లికేషన్స్ స్టేషన్ వైజ్గా నర్సంపేటకు 22 షాపులకు 755, మరియు పర్కాల్లో 20 షాపులకు 691, వర్ధనపేటలో 15 షాపులకు 512 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్స్లో షాప్ వైజ్గా గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలిచి వాళ్ళ యొక్క నంబర్లను డిస్ప్లే చేస్తూ మొత్తము ఈ స్టాటిక్ వీడియో రికార్డింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ లాటరీ డ్రా పద్ధతి తీయబడుతుంది. నడికూడ దానికి 100, హైయెస్ట్ 100, లోయెస్ట్ 16. సో యావరేజ్గా 34 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్కు 34 అప్లికేషన్స్ ఉన్నాయి. పోయినసారి కంటే రెవెన్యూ లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చింది. ఈ లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థి ఈరోజు 1/6 అమౌంట్ కట్టాలి లైసెన్స్ ఫీజు. వాళ్ళ షాప్స్ డిసెంబర్ 1 నుంచి. శంషాబాద్ మూలిక కన్వెన్షన్ హాల్లో మద్యం షాపుల డ్రా ప్రక్రియ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా కొనసాగుతుంది. సరూర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన మద్యం షాపులకు డ్రా తీసిన అధికారులు వాటి వివరాలను వెల్లడిస్తున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని 3 మద్యం షాపులకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ డివిజన్ పరిధిలోని ఖానాపూర్ మద్యం దుకాణానికి 63 దరఖాస్తులు గతంలో రాగా ప్రస్తుతం అవి 33కు పరిమితమయ్యాయి. చేవెళ్ల గతంలో 91 అప్లికేషన్లు వస్తే ఇప్పుడు 33 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. సర్దార్ నగర్కు గతంలో 31 అప్లికేషన్లు వస్తే ప్రస్తుతం 35 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు కలెక్టర్ గారితే రెస్పెక్టెడ్ కలెక్టర్ గారితే పాయింట్స్ ఇవ్వబడుతుంది. సీరియల్ నెంబర్ 14, టోకెన్ నెంబర్ 14, ఎదర్ సీరియల్ నెంబర్ 3లో టోకెన్ నెంబర్ 14 ఉంది. వికారాబాద్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న
59 మద్యం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన డ్రాలో అధికారులు పారదర్శకంగా కూపన్లు డ్రా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, తహసీల్దార్లు, ఎక్సైజ్ అధికారులతో పాటు దుకాణ యజమానులు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి, సన్ ఆఫ్ మోహన్ రెడ్డి. సో మిగతా ఎస్ఎస్సీ నెంబర్ 1 సంబంధించిన 6వ నెంబర్ టోకెన్కి పైన బాణం ఉండదు. ఎంటీ ట్రేడ్ రాతి ఇవ్వబడుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సీ నెంబర్ 1 టోటల్ నెంబర్ ఆఫ్ 37 అసలు కొండి ప్రశాంత్ రెడ్డి, సన్ ఆఫ్ మోహన్ రెడ్డి. సో మిగతా ఎస్ఎస్సీ నెంబర్ 1 సంబంధించిన 6వ నెంబర్ టోకెన్కి పైన బాణం ఉండదు.